హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ శంకరాచార్య సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ శంకరాచార్యులు వారు చెప్పినటువంటి హస్తామలక యోగాన్ని ఈ రమణ గ్రంథమాలలో మళ్ళీ మనకి వివరిస్తూ చెప్తున్నారు. హరి ఓం. కస్త్వం శిశో కస్య కుతోసి గంత కిం నామతే త్వం కుత ఆగతోసి ఏతత్వదత్వం మమ సుప్రసిద్ధం మత్ప్రీతయే ప్రీతి వివర్ధనోసి. అంటే అర్థం ఏమిటంటే, ఓయి శిశుస్వరూపమా, నువ్వెవరివి, నువ్వు ఎవరి పుత్రుడివి? ఓయి బాలుడా, ఓయి శిశువా, నువ్వెవరివయ్యా, నువ్వు ఎవరి పుత్రుడివి అని అడుగుతున్నారనమాట. ఇక్కడ కొంచెం వివరణ ఏమిటంటే, ఒకానొక సిద్ధ పురుషుడు మృత శిశువును గురించి తల్లి ఏడుస్తోందిట. తన బిడ్డ మరణించి పతిబిడ్డ తన బిడ్డ మరణించి ఉండగా తల్లి విలపిస్తూ ఉంటే మాన్పడం కోసం, తల్లి దుఃఖాన్ని మాన్పడం కోసం ఆ మృత కళేబరంలోకి ప్రవేశించి పుత్రుడు బతికినాడు అను ఆనందాన్ని తల్లికి కలిగించాడట ఒక సిద్ధ పురుషుడు. కాని జడత్వాన్ని దాల్చి ఉన్నాడు. ఆ పిల్లవానిని భూతగ్రస్తునిగా భావించి శ్రీ శంకరుల వారి యొద్దకి తీసుకొచ్చారట. అప్పుడు శ్రీవారు ఆ శిశువుని ఇలా ప్రశ్నించారు. మిగిలినవి బాలుడు చెప్పిన సమాధానాలు. ఒక సిద్ధ పురుషుడే ఒక తల్లి బిడ్డ మరణించగా ఏడుస్తూ ఉంటే దాని దుఃఖాన్ని పోగొట్టడం కోసం ఆ పిల్లవాడి శరీరంలోకి చేరారు. కానీ పిల్లాడు బతికాడు కదా అని తల్లి ఆనందించింది, ప్రాణం ఆడుతోంది గనక. కానీ అతడు జడత్వం దాల్చి ఉన్నాడు. అనడు, పలకడు, కదలడు, మెదలడు. అప్పుడు ఆ పిల్లవాడిని ఏ భూతమో పట్టిందేమోనని శ్రీ శంకరాచార్యుల వారి దగ్గర తీసుకొచ్చారట. అప్పుడు శ్రీవారు ఆ శిశువుని ఇలా ప్రశ్నించారట. మిగిలినవన్నీ కూడా ఆ బాలుడు చెప్పిన సమాధానాలే. ఓయే శిశుస్వరూపమా, నువ్వెవరివయ్యా, ఎవరి పుత్రుడివి నీవు అని అడిగారు శంకర్ల వారు. అప్పుడు ఆ శిశువు ఇలా అంటున్నాడు. నేను మానవుడును కాను, దేవతను కూడా కాను, యక్షుడును కాను, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది జాతులలో దేనికి చెందను. నేను బ్రహ్మచారిని కూడా కాదు, గృహస్థుణ్ణి కాదు, వానప్రస్థుణ్ణి కాదు, సన్యాసిని కూడా కాదు. నేనెవరైనా అడుగుతున్నారు కదా, నేను నిజ బోధస్వరూపుడను, నేను జ్ఞానస్వరూపుడను అన్నాడు ఆ శిశువు. అంటే శిశువు యొక్క శరీరములో ఉన్నటువంటి సిద్ధ పురుషుడు. ఇంకా చెప్తున్నాడు, ఉపాధి రహితమైన ఆకాశము వలె వెలయుచున్నాను. ఆకాశానికి ఏ ఉపాధి లేదు కదా, ఉపాధి రహితమైన ఆకాశము వలె వెలయుచు సూర్యుడు లోకయాత్ర నిమిత్తము తోడ్పడుతున్నట్లు, సూర్యుడు ఈ లోకములో జీవులు కదిలి మెదిలి పనులు చేసుకోవడానికి సహాయం చేస్తున్నట్లుగా ఉన్నాడు కదా. ఎలా అయితే సూర్యుడు లోకయాత్ర నిమిత్తం తోడ్పడుతూ ఉన్నాడో, అలాగే మనస్సుని, నేత్రాది ఇంద్రియములను సర్వకార్య ప్రవృత్తములకు గాను నిమిత్త మాత్రంగా నుండి తోడ్పడునదియును నిత్య ఉపలబ్ధి స్వరూపమును అగు ఏ ఆత్మ ఉన్నదో అదే నేను. సూర్యుడు లోకంలో ఆకాశంలో ప్రకాశిస్తూ లోక జీవులు వారి వారి జీవన గమనాలను నడుపుకోవడానికి ఉపయోగపడుతున్నాడు కదా. అలాగునే నేను ఈ దేహమునందున్న మనస్సు, నేత్రాది ఇంద్రియాలు వారి వారి కార్యాలందు ప్రవృత్తమవడానికి నిమిత్త మాత్రంగా ఉండి ఆధారభూతుడిగా ఉండి తోడ్పడున్నదియును నిత్య ఉపలబ్ధి, ఎప్పుడూ నిత్యము ప్రకాశిస్తూ తానే అయి ఉన్నదిని అగు ఏ ఆత్మ ఉన్నదో
అదే నేను. ఏ నేను ఉండడం వల్ల దేహేంద్రియ మనోబుద్ధులు కదిలి మెదిలి చైతన్యవంతాలై వ్యవహారాన్వితాలు కాగలుగుతున్నాయో ఆ నేనైనటువంటి ఆత్మ నిమిత్త మాత్రంగా ఉండి ఆయన సన్నిధానంలో ఇవన్నీ కదిలి మెదులుతున్నాయి. అట్టి ఆత్మ ఏదైతే ఉందో అదే నేనై ఉన్నాను. నేనంటే ఆత్మస్వరూపాన్ని. ఆత్మస్వరూపమైన నా సన్నిధానంలోనే దేహేంద్రియ మనోబుద్ధులు వాటి వాటి ప్రారబ్ధ కర్మలకు అనుగుణంగా కదిలి మదిలి పనులు చేయగలుగుతున్నాయి. దీని అందున్న ఆత్మస్వరూపుని నేను నిమిత్త మాత్రముగా ప్రకాశిస్తున్నాను. ఇంకా ఆ శిశువు చెప్తున్నాడు, అగ్నికి ఉష్ణంలాగా నిత్య జ్ఞానము దేని యొక్క సహజ స్వరూపమో, నిప్పుకి వేడి ఎట్లాగ సహజ లక్షణమో అలాగిన సదా నిత్య జ్ఞానము దేనికి స్వరూపమై ఉన్నదో, నిశ్చలమును అద్వితీయమును అగు దేనిని ఆశ్రయించి జడములగు మనస్సు చక్షురాధికములన్నీయును తమ తమ పనుల్లో తిరుగుతున్నాయో, అదిగో నేను ఆ నిత్య ఆత్మ బోధామృతమునై ఉన్నాను. నేను ఆ నిత్య బోధాత్మనై ఉన్నాను. నిత్యము సదా నేను ప్రకాశిస్తూనే ఉన్నాను. నా ప్రకాశ సన్నిధానంలోనే, ఎందుకంటే ప్రకాశమే నా సహజ స్వరూపము. అంటే దేంది? జ్ఞానం. నేను అనే ఆత్మ సహజ స్వభావం ప్రకాశము. నిశ్చలము అద్వితీయము అగు దేనిని ఆశ్రయించి ఈ జడములకు మనసు చక్షురాది ఇంద్రియములన్నీ తమ తమ పనులు చెయ్యగలుగుతున్నాయో ఆ నిత్యాత్మ స్వరూపము నేను. అద్దమందు ప్రతిబింబించు ముఖము వాస్తవమగు ముఖము కంటే వేరు కాదు కదా. అద్దమునందు ప్రతిబింబించే ముఖము వాస్తవమగు ముఖము కంటే వేరు కానట్లు చిదాభాసుడే తోస్తున్న ఈ జీవుడు కూడా, అంటే అంతఃకరణ యందు ప్రతిఫలించిన ఆత్మ ప్రతిబింబము. ఈ జీవుడు కూడా ఏ నిత్య ఉపలబ్ధి స్వరూపముగు ఆత్మ నుంచి వేరు ఎట్లా కాదో, ఆత్మనే నేను. నందు ప్రతిఫలించినటువంటి ప్రతిబింబము నిజముఖమున కంటే ఎట్లా వేరు కాదో, అలాగుననే చిదాభాసుడైన ఈ జీవుడు కూడా నిత్య ఉపలబ్ధి స్వరూపముగు ఆత్మ నుంచి వేరు కాదు. ఈ దేహంలో నేను నేను అంటూ జీవభావముతో నేను నేనని ఎవరైతే అంటున్నారో అతడు నా ప్రతిబింబమే అయి ఉన్నాడు. నా ప్రతిబింబము నాకంటే వేరు కాదు కదా. అట్టి ఆత్మస్వరూపాన్నే నేను. ఇంకా ఆ సిద్ధ పురుషుడు చెప్తున్నాడు, అద్దము లేకపోతే ప్రతిబింబ కల్పనలే లేని ముఖము ఒక్కటే కదా ఉంటుంది. అద్దముంటే కదా ప్రతిబింబము. అద్దము లేకపోయినా ప్రతిబింబ కల్పన లేని ముఖం ఒక్కటే ఉండునట్లు బుద్ధి విలీనతను పొందిన ద్వయ కల్పనయును. బుద్ధి ఎప్పుడైతే విలీనం అయిపోయిందప్పుడు రెండవది కల్పనేగా. దాన్ని తీసేస్తే ప్రతిబింబం లేనట్లు బుద్ధిలో కదా ప్రతిఫలించింది ఆత్మ. ఇప్పుడు బుద్ధి కనుక విలీనం అయిపోతే ఈ రెండో నేను లేదుగా, లేదు. దాన్ని ప్రకాశింపజేయు కార్యము కూడా లేదు. ఏ అద్వితీయ వస్తువు తానొక్కటే అయి వెలయుచున్నదో ఆ నిత్య బోధాత్మనే నేనై ఉన్నాను. ఇక్కడ కొంచెం వివరణగా మనకి నిద్రలో ఇప్పుడు బుద్ధి అనేటువంటి అంతఃకరణ అనేటువంటి అర్థం ఉంది. దాని ఆత్మ ప్రతిబింబం అనే నేను అన్న జీవుడు ఈ దేహేంద్రియ మనోబుద్ధులు నేననుకుంటూ వ్యవహారం చేస్తున్నాడు. కానీ ఆ నేను ఏ వ్యవహారము చెయ్యడం లేదు.
దాని సన్నిధానంలో ఇవన్నీ వ్యవహారాలు చేస్తున్నాయి. చేస్తుంది. ఏ నేను కూడా నా ప్రతిబింబమే అయ్యుంది, తేజోస్వరూపమైన నా ప్రతిబింబమే అయ్యుంది. అంటే అంతఃకరణ అంటే బుద్ధి అన్నది ఉంది గనక ప్రతిబింబం ఏర్పడింది, ఉంది గనక ప్రతిబింబం ఏర్పడినట్లు. ఆ ప్రతిబింబం చేసుకునేటువంటి బుద్ధి గనక నిద్రలో విలీనమైపోయింది. అప్పుడు రెండోది లేదుగా, లేదమ్మా, లేదు కాబట్టి దాన్ని ప్రకాశింపవలసిన పని కూడా లేదు, ప్రకాశింపవలసిన పని కూడా లేదు. అలాగా ప్రకాశింపవలసిన పని కూడా లేకుండా అద్వితీయ వస్తువు తానొక్కటే అయి ఏది వెలగుచున్నదో ఆ నిత్య బోధాత్మనే నేను. నిధులలో ప్రతిబింబం లేకపోవడం వల్ల రెండో నేను లేదు. ఎవరు ప్రకాశింప చేసే పని కూడా లేకుండా తానుగా ప్రకాశిస్తోంది నేను. బాహ్య అంతరేంద్రియ రహితమయ్యి, బాహ్యేంద్రియాలు అంతరేంద్రియము అంతఃకరణ ఇంద్రియ ఉండియును మనస్సును నేత్రముకు నేత్రము అవుతూ ఆయా ఇంద్రియాలకు అన్యమగు ఏ నిత్య బోధాత్మ స్వరూపమై ఉన్నదో అదే నేను. బాహ్య అంతరేంద్రియ రహితమయ్యి ఈ తేజోస్వరూపమైన నాకు బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాలు కూడా లేవు. అట్టివాడనై ఉండి కూడా అంతరేంద్రియకు మనస్సుకు మనస్సును, బాహ్యేంద్రియములైనటువంటి ఇంద్రియ నేత్రములకు నేత్రమును అగు ఆయా ఇంద్రియములకు అగమ్యమగు ఇంద్రియాలకి తమ్ము ప్రకాశింప చేస్తున్నది ఎవరో తెలియదు, అంతరేంద్రియానికి తెలియదు. ప్రకాశం వల్ల అంతరేంద్రియమైన అంతఃకరణ ప్రకాశిస్తోందో, దేని ప్రకాశంలో బాహ్యేంద్రియాలైన పంచ జ్ఞానేంద్రియాలు ప్రకాశిస్తున్నాయో వాటిని ప్రకాశింపచేసేటువంటి ఆ ఇంద్రియాలకు అగమ్యమగు ఏ నిత్య బోధాత్మ స్వరూపమై ఉన్నదో అదే నేను. ఇంకను ఏది శుద్ధ చైతన్య స్వరూపమై అద్వితీయమై ప్రకాశ స్వరూపమై వెలయిచో శుద్ధ చైతన్యమై ఉన్నాను, అద్వితీయమై ఉన్నాను, ప్రకాశ స్వరూపమై ఉన్నాను. విభిన్న జల కలశాల్లో ఒకే సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నట్లుగా విభిన్నమైనటువంటి బుద్ధ్యాది ఉపాధుల్లో అనేక నేనులుగా తోచుచుండెడు ఈ నిత్య బోధ స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ ఆత్మనే నేను. అనేక కలశాల్లో ఒకే సూర్యుడు అనేకమై ప్రకాశిస్తున్నట్లు వేరువేరు బుద్ధి వేరువేరు ఉపాధుల యందు ఉన్న బుద్ధి యందు వేరువేరు నేనులుగా తోచుచుండే ఈ నిత్య బోధ స్వరూపం ఏదైతే ఉందో ఆ ఆత్మనే నేనే ఉన్నాను. సూర్యుడు బహుజనుల బహునేత్రములను క్రమముగా ఒకదాని తర్వాత ఒకటిగా కాక ఒకే సమయమే ప్రకాశించుకొస్తున్నాడు. సూర్యుడు ఆకాశంలో తాను వెలుగుతూ అనేక మందికి ఉన్న అనేక నేత్రాలను ఒకరి తర్వాత ఒకరికి ప్రకాశాన్ని ఇస్తున్నట్లుగా కాకుండా అందరికీ ఒకే సమయంలో కళ్ళకి ప్రకాశాన్ని ఇస్తున్నాడు కదా. ఇస్తున్నట్లు ఏ నిత్య బోధ స్వరూపము తాను ఒక్కటై ఉండి యుగపత్తుగా బహుబుద్ధులను ఉత్పాసితము చేయుచున్నదో ఆ ఆత్మయే నేను. ఒకే సూర్యుడు తాను ప్రకాశిస్తూ అనేక నేత్రములు కలిగిన వారందరికీ ఒకేసారి తన ప్రకాశాన్ని ఇస్తున్నాడు. నేత్రాలు అనేకాలైన సూర్యుని తెలుసుకునేటువంటిది ఒక్కటే. అన్ని నేత్రాలు తెలుసుకున్నది ఒకే సూర్యుని అయినట్టు ఏ నిత్య బోధ స్వరూపము తానొక్కటే అయి ఉన్నను ఈ జగత్తునంతటినీ దీనిలో ఉన్న బహుబుద్ధులను కూడా
అనేక శరీరాల్లో అనేక బుద్ధులున్నాయి కదా. ఉన్నాయమ్మా. ఆ బుద్ధులన్నిటినీ కూడా ప్రకాశింప చేయుచున్నదో ఆ ఆత్మయే నేను. సూర్యాలోకమున ప్రకాశితమైనటువంటి వస్తు రూపమునే నేత్రేంద్రియము గ్రహిస్తుంది గాని అప్రకాశితమగు వస్తువును కన్ను చూడలేదు కదా. సూర్యుడి చేత ప్రకాశింపబడిన వస్తువు, సూర్యుని వెలుగులో ఉన్న వస్తువునే కన్ను చూడగలదు గాని సూర్యుని ప్రకాశం లేకపోతే ఆ వస్తువుని కన్ను చూడలేదు కదా. చూడలేదమ్మా. అట్టి సూర్యుడు కూడా దేని వలన వెలుగుని పొంది నేత్రాది ఇంద్రియములను ప్రకాశింపచేయుచున్నాడో ఆ నిత్యబోధ స్వరూపమునే నేను. సూర్యుడు లోకాన్ని ప్రకాశితము చేస్తున్నాడు. ఆ ప్రకాశంలో కన్ను విషయాల్ని గ్రహిస్తోంది. మరి సూర్యప్రకాశము లేకపోతే కటిక చీకటిలో మనకి కన్ను చూపు ఉన్నను వస్తువు మనకి ప్రకాశించదు కదా. అవునమ్మా. అంటే వస్తువులన్నిటినీ ప్రకాశింపచేసేటువంటి సూర్య ప్రకాశం ఉండడం వల్ల కన్ను ఆ వస్తువుని గ్రహిస్తోంది. ఆ అట్టి సూర్యుడిని కూడా ప్రకాశం వల్ల ప్రకాశిస్తున్నాడో నేత్రాది ఇంద్రియములను కూడా ప్రకాశింపచేయుచున్నాడో సూర్యుడికి ఎవరు వెలుగో అతడి నేత్రాలకి కూడా వెలుగై ఉన్నాడు. అవునమ్మా. అట్టి నిత్య బోధ స్వరూపమే నేను అంటే అట్టివాడన్నమాట. మరి నువ్వు ఎట్టివాడిని అనుకుంటున్నావో ఇప్పుడు తెలిసిందా? ఎంత అద్భుతంగా హస్తామలక యోగంలో చెప్పారు కదా. ఆకాశమున తానొక్కడే వెలుగుతూ ఉన్నను, కదులుచుండిన నీళ్లలో కూడా అనేక సూర్యులుగా తోచుతున్నాడు. తానొక్కడే ఆకాశంలో వెలుగుతున్నాడు. అనేక సరస్సుల్లోనో కుండల్లోనో నీళ్లు పోసి ఆ నీళ్లు కదులుతుంటే సూర్యుడు కూడా కదులుతున్నవాడిగా ఉన్నాడు. అలాగే చంచలమగు బుద్ధుల్లో తానొక్కడే అయి ప్రకాశిస్తూ ఉన్నను అనేకమై తోస్తున్నాడు. అలా తోచుచున్నది ఏదో ఏ నిత్య జ్ఞాన స్వరూపమై ఉందో ఆ ఆత్మనే నేను. ఆయా శరీరమునందున్న అంతఃకరణలయందు ఉన్నటువంటి జన్మ వాసనలని జలం, అంతఃకరణలో పరమాత్మ ప్రకాశం ప్రతిబింబం పడింది కానీ ఆ అంతఃకరణలో జన్మవాసనలనే జలం ఉంది. ఆ జన్మవాసనలు కదులుతూ ఉండగా నీరు కదులుతూ ఉంటే సూర్య ప్రతిబింబము కదిలినట్టు ఎట్లా కనపడుతుందో కానీ సూర్య ప్రతిబింబము కదలలేదు. నీటిలో ప్రతిబింబము పడినను నీటి నది ఎట్లా అంటుకోవడం లేదు, అలాగే అంతఃకరణ యందు ప్రతిఫలించిన ఆత్మ చైతన్యమైన నేను అన్న భావన రూపమైన జీవుడు అంతఃకరణ యందు ఉన్నను అంతఃకరణలోని ఏ వాసనను అంటక అంతఃకరణ కదలికలు ఆ జీవుడి కదలికలు కానివై ఉన్నాయి. ఎవడైతే ఇవి నా కదలికలు కావు, దీని యందు ఉన్నను నేను అంటుటలేదు, అంటుకోవడం లేదు అని తెలుసుకుంటాడో అతడు తన నిజస్వరూపము నిత్య జ్ఞాన స్వరూపమే అని తెలుసుకోగలుగుతాడు. ఈ శరీరంలో నేను అని ఎక్కడ స్ఫురిస్తుందో ఆ నేను పరమాత్మ యొక్క ప్రతిబింబం. ఆ ప్రతిబింబము కూడా అంతఃకరణలో ప్రతిఫలించడం చేత అంతఃకరణ మాలిన్యాలతో కూడి ఉండడం చేత వాటి నడుమ ఉన్నను ఈ నేను వాటిని అంటుకోవడం లేదు. కానీ నాకు ఇవి ఉన్నాయి, నాకు అవి ఉన్నాయి అనుకునే భ్రమ వల్ల
తనకి లేనివి తనకున్నాయి అనుకుంటున్నాడు. అవునమ్మా. ఈ అంతఃకరణలో అనేక సూర్యుడు తాను ఒక్కడే వెలుగుతూ కదులుచూ ఉన్న నీళ్లలో పెక్కులుగా తోచుచున్న సూర్యుడిలాగా చంచలముగు ఈ బుద్ధులలో ప్రతి శరీరంలోనూ అంతఃకరణ ఉంది. అంతఃకరణలో బుద్ధులున్నాయి. బుద్ధులున్నాయి. అది కదులుతూనే ఉంటాయి వాసనలతో. ఆ బుద్ధులలో తాను ఒక్కడే అయి ఉన్నటువంటి నిత్యజ్ఞాన స్వరూపుడైనటువంటి ఏ పరమాత్మ అన్ని అంతఃకరణలో అనేకముగా తోస్తున్నాడో ఆ ఆత్మనే నేనై ఉన్నాను. అత్యంత ముగ్ధుడు తన దృష్టిని మేఘములు అడ్డుకొనగా సూర్యుడే మేఘముల వల్ల కప్పబడి కాంతిని పోగొట్టుకున్నాడని తలుస్తాడు. మూర్ఖుడు తన దృష్టిని మేఘాలు అడ్డుకున్నాయి. అడ్డుకుంటే సూర్యుని మేఘాలు కప్పేసేయి, సూర్యుడు తన కాంతిని పోగొట్టుకున్నాడు అనుకుంటాడు. ఆ రకంగానే అజ్ఞాన దృష్టికే బద్ధుడి వలే భాషించడు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నేను అని స్ఫురిస్తున్న ఆత్మ ప్రతిబింబమైన చిదంశ అంటున్నాను. ఆ చిదంశ అంతఃకరణలో ప్రతిఫలించినటువంటి పరమాత్మ యొక్క ప్రకాశమే. నీళ్లలో ఉన్నటువంటి చంద్ర ప్రతిబింబము నీటిని అంటనట్లు నీటి కదలికలు చంద్ర ప్రతిబింబానివి కానట్లు అంతఃకరణలో నేను అని స్ఫురిస్తున్నటువంటి ఈ జీవుడు అంతఃకరణ యొక్క దోషాలని దేనిని అంటుటలేదు. అంతఃకరణ యొక్క కదలికలు నేను అనే ఈ చైతన్య స్వరూపుడికి లేవు, కాబట్టి నాకు ఇవేవీ లేవు అని అజ్ఞాన దృష్టికే నేను బద్ధుడినని, నేను కష్టాల్లో ఉన్న, నేను సుఖం, అవన్నీ అంతఃకరణ లక్షణాలు. తనవి అని భావిస్తూ ఉంటాడు అజ్ఞానుడు. అలా భాషించడు ఏ నిత్యోపలబ్ధి స్వరూపముగు ఆత్మ అయితే ఉన్నదో అది నేను. అందుకేమో తాను నిత్యశుద్ధమైన పరమాత్మ ప్రకాశమే అయి ఉండి కూడా అంతఃకరణేందు ప్రతిఫలించడం చేత అంతఃకరణ యొక్క ధర్మాలైనటువంటి రాగేచ్ఛ భయ దుఃఖాదులన్నీ తనకి ఉన్నాయి అని భ్రమిస్తున్నాడు అజ్ఞుడు. కాని నాకు ఏ రాగేచ్ఛ భయ దుఃఖాలు ఏవీ లేవు, అవి అన్ని అంతఃకరణ లక్షణాలు. నేను నిత్యశుద్ధ బుద్ధ పరమాత్మనై ఉన్నాను అని ఎవడు తెలుసుకుంటాడో అతడు ఈ దేహమునందున్న అంతఃకరణ యందు ఉన్నను ఈ అంతఃకరణ ధర్మాలు దేహ ధర్మాలు ఏవి తనవి కాక తాను అఖండ నిత్యశుద్ధ ప్రకాశ స్వరూపుడై ఉన్న ఆత్మనేనని తెలుసుకుంటాడు. సమస్త వస్తువుల్లో కూడా అనిశ్యూత మగుచు సమస్త వస్తువుల వల్ల కంటబడక అన్ని వస్తువుల్లో అన్ని నామరూపాల్లోనూ నిండి ఉండి ఆ వస్తువుల చేత ఏమాత్రము స్పృశింపబడక ఆకాశం వలె శుద్ధ నిర్మల స్వరూపమై ఏ నిత్య జ్ఞాన స్వరూపాత్మ వెలయుచున్నదో అదిగో అదే నేను. స్ఫటికమణి ఉపాధి వశమున వర్ణభేదము దాల్చున్నట్లు స్ఫటికమణి ముందు ఏ రకమైన వస్త్రము గాని పుష్పము గాని ఉంచితే ఆ రంగు దానికి కలిగినట్లు కనిపిస్తుంది. ఆ రకముగా నీయందే విభిన్నములగు బుద్ధుల వల్ల భేదము కల్పింపబడుతోంది. విష్ణు స్వరూప జలతరంగములలో చంద్రకిరణములు కదులుతూ ఉండినట్లు తోచు రీతిగా ఇగో ఈ బుద్ధి చాంచల్యము కూడా నీయందే, మరి నీకే తెలియబడుతుంది. అవునమ్మా. బుద్ధి చాంచల్యాలు మనోవికారాలు అవన్నీ కూడా మళ్ళీ నీకే తెలియబడుతున్నాయి, నీయందే ప్రకల్పితాలు అవుతున్నాయి. వాస్తవానికి నీవు స్ఫటిక మణి వలె చంద్రకిరణము వలె నిర్మలుడవై ప్రకాశిస్తున్నావు.
నీవు నిత్య శుద్ధ బుద్ధ పరబ్రహ్మ స్వరూపానివి, నువ్వు విష్ణు స్వరూపానివి, శివస్వరూపానివి, సఖండ వ్యాపకమైన సచ్చిదానంద స్వరూపానివి అని ఎవరైతే ఈ గురుబోధ ద్వారా తమ స్వరూపాన్ని తాము పరమాత్ముడిగా తెలుసుకోగలుగుతారో అట్టివారు ఈ శరీరమందు ఉన్నను తాము ఆకాశము వలె దీనిని అంటక నిర్మలుడై ఆనంద స్వరూపులై ఉంటారు అని ఈ హస్తామలక యోగం ఆ శిశువు యొక్క శరీరంలో చేరినటువంటి మహాయోగి ఒక సిద్ధ పురుషుడు ఆ మృత శిశువు శరీరములో నుంచి భాషిస్తున్నాడు. ఎవరి కోసం? మన కోసం. తల్లికి బతికాడు అని ఆనందం కలిగింది, కానీ బ్రతికినా సరే జడమల్లే ఉన్నాడని భయమేసి శంకర్ల వారి దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు శంకర్ల వారు ఆ శిశువుని ప్రశ్నించాడు, నువ్వెవరివి అని. ఆ శిశువు శరీరమునందులో ఒక సిద్ధ పురుషుడై ఉండడం చేత తన నిజస్వరూపాన్ని చక్కగా అతి అద్భుతంగా వివరించాడు. ఇప్పుడు మనం అజ్ఞానముతో కూడిన శిశువు వంటి వారము. మనము శరీరమని, దేహేంద్రియ మనోబుద్ధులని, నేను నాది అనే భ్రమలో, అజ్ఞానంలో ఉన్నాము. అట్టి వారికి జ్ఞాన ప్రబోధన అందించడానికి ఈ శరీరములో ఉన్నటువంటి నేను పరమాత్మ యొక్క స్వరూప స్వభావములు కలిగిన వాడనే. ఈ దేహేంద్రియ మనోబుద్ధుల అనిత్య, అసుఖ, దుఃఖ, రాగద్వేషాది ఏ ద్వంద్వములు లేక సదా ఏకమై నిర్మలుడనే నిశ్చలుడనే ప్రకాశిస్తున్న సత్యాత్మ స్వరూపమును అన్న నిజబోధ ఈ హస్తామలక యోగాన్ని చదివిన వారికి తేలికగా అందించారు స్వామివారు. ఎవరి అంతఃకరణ శుద్ధంగా ఉంటుందో వారికి గురుబోధ తక్షణమే నేను నిర్మలమైన చిదాకాశ స్వరూపుడను అని తాను బంధ రహితమైన పరమాత్మగా తాను తెలుసుకుని అతడు ముక్తుడవుతాడు అని మనకి హస్తామలక యోగము అద్భుతమైన జ్ఞాన ప్రబోధను, బంధము నుంచి విడుదలను, నీ నిజ స్వరూప మోక్షాన్ని అతి స్పష్టంగా తెలియజేస్తుందమ్మా. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో మరి ఈ జన్మలో మన నిజ స్వరూప స్ఫురణ గ్రహణ మనకి కలిగి దాని అందు సదా ఉండునట్ల ఈ బోధని అందించినటువంటి శ్రీ శంకర్ల వారు శ్రీ రమణ మహర్షుల వారికి శత సహస్ర కోటి వందనములు. హరి ఓం.